మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైన దేవుడు దూతలతో, కెరూపులతో, సెరూపులతో అనునిత్యము ఆరాధనలు అందుకొనుచున్న ఆరాధ్య దైవం మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, అబ్రహాముకు వాగ్దానం చేసిన దేవుడు, అబ్రహామునకు ప్రత్యక్షమై నీకు సంతానం ఇచ్చేదనని ప్రమాణము చేసిన దేవుడు మన దేవుడు. మన దేవుడు మనకు ఇచ్చే దేవుడు. మన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి వాగ్దానమును నెరవేర్చే దేవుడు. అబ్రహాము గారికి 70 సంవత్సరముల వయసున్నప్పుడు కల్దీల దేశములో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సొంత ఊరిని, నీ సొంత ఇంటిని, నీ సొంత ప్రజలను విడిచి బయటికి రమ్మనగా 60 సంవత్సరాలున్న శారమ్మను తీసుకుని ఎటు వెళ్ళాలో గమ్యము ఎరుకకపోయినా విధేయతతో ప్రయాణం సాగించాడు. విశ్వాసంతో ప్రయాణాన్ని సాగించారు. కనానుకు చేరుకున్నారు. కనానుకు చేరుకున్న తరువాత అబ్రహాము గారికి 100 సంవత్సరములు, శారాకు 90 సంవత్సరములు వచ్చిన తరువాత వాగ్దానం ఇచ్చిన దేవుడు అబ్రహాము, శారాలకు వాగ్దాన పుత్రుణ్ణి దయచేశారు. దేవుని యందు ప్రియమైన దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో 1260 వాగ్దానాలు మనకు దేవుడు అనుగ్రహించారు. అవన్నీ యేసుక్రీస్తునందు అవునన్నట్లుగా ఉన్నాయి. మన దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. అంతేకాదు, ఆయన మన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చేశారు. ఇక ప్రాణాన్ని ఇచ్చిన తర్వాత గొప్ప దేవునికి మనం ఏమవ్వగలం? మన హృదయంలో ఆయనకు చోటు తప్ప. సమస్తాన్ని వదులుకుని సమస్తాన్ని నీకు అనుగ్రహించి ఆయనతో పాటు సింహాసనాసీనుడిగా ఉండాలని నిన్ను కోరుకుంటున్న దేవుడు, నిన్ను ఆశిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు. పరిశుద్ధ లేఖనాలలో కీర్తనల గ్రంథం 33వ కీర్తన 12వ వచనంలో చెప్పబడిన లేఖనం, యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, ఆయనను స్వాస్యముగా ఏర్పాటు చేసుకుని వారు ధన్యులు. దేవుని యందు ప్రియ సహోదరి, సహోదరుడా, నీకంటూ ఒక స్వాస్యం దేవుడే. ఆ దేవుడు నీకు వాగ్దానం ఇచ్చే దేవుడు. ఆ దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. ఆ దేవుడు నీ మరణానంతరం నిన్ను సింహాసనము మీద కూర్చుండపెట్టే దేవుడు. మనం చేయవలసిన పని ఒకటే, మన హృదయాంతరంగాలలో ఆయనకు చోటివ్వాలి, ఆయనను పోలి బ్రతకాలి. నాకెవరు లేరు, ఏ స్వాస్యము లేదు, నన్ను పట్టించుకునేవారు లేరు, కనీసం నా వంక చూచేవారు లేరు అనుకుని బాధపడుతున్నావేమో. దేవుడి దినాన నీతోనే వాగ్దానం చేస్తున్నారు. ఆయన నీకు స్వాస్యంగా ఉన్నారు, ఆయన నీకు దేవుడిగా ఉన్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన మాట, ఎందరూ తన్ను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలు అవడానికి ఆయన అధికారం ఇచ్చారు. నీకంటూ ఒక అధికారం ఉంది, నీకంటూ ఒక స్వాస్యం ఉంది. ఈ భూమి మీద ఏ అధికారం ఉన్నా, ఏ అధికారం లేకపోయినా, ఈ దేవుని అధికారం మాత్రం ఆయనతో యుగ యుగాలు చేసేటట్లుగా నిన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టే అధికారం. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు ఇచ్చే దేవుడు. నీకు లేమిగా ఉన్న సమస్తం ఆయన కాపరిగా ఉండి ఆ లేమిలో నుండి కలిమిలోనికి నడిపించే దేవుడు. ఒకవేళ ఆత్మీయతలోనే లేమిగా ఉంటే ఆత్మీయతలో ఉన్నత స్థానంలోనికి తీసుకెళ్లే మనకు స్వాస్యమైన దేవుడు, అధికారం ఇచ్చిన దేవుడు యేసయ్య. ఆ యేసయ్యను నమ్ముకో. ఆ యేసయ్యకు హృదయంలో స్థానమేవు. తప్పక దేవుడు నీ స్థితిని మారుస్తాడు, నీ గతిని మారుస్తాడు. హిజ్కియా రాజు యూదా రాజులలో ప్రముఖమైన రాజు. ఒకసారి యెషయా ప్రవక్త హిజ్కియా రాజు గారి దగ్గరికి వచ్చి, నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకో,
నీ ప్రయాణం ముగిసింది అని చెప్పగానే హిజ్కియా గోడ వైపు తిరిగి, ఇంట్లో చాలామంది ఉన్నారండి, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, విచారణకర్తలు ఉన్నారు, వారెవ్వరి వైపు చూడలేదు. గోడ వైపు తిరిగి దేవుని వైపు చూచి కన్నీళ్లు విడవగా, ఏ యెషయా ప్రవక్త ఇల్లు సదురుకోమని చెప్పి వెళ్ళిపోతున్నాడో మరలా ఆయన్నే దేవుడు వెనక్కి పంపించి 15 సంవత్సరముల ఆయుష్నిచ్చాడు. ఎందుకంటే ఆయన ఇచ్చే దేవుడు, నీ కన్నీటిని చూచి దాటిపోయే దేవుడు కాదు. ప్రియ నేస్తమా, యేసయ్య దగ్గరికి రా, ఆయన హృదయంలో ఆయనకు స్థానమివ్వు. తప్పకుండా నీకు ఆయన వరమును అనుగ్రహించి, ఆశీర్వాదమును అనుగ్రహించి, నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తారు. అయితే నీ ప్రయాణం విధేయతతో, విశ్వాసంతో ఉండాలి. ఆయన మీద నమ్మకం కలిగి ఆయనను అనుసరిస్తూ నువ్వు బ్రతకాలి. సమస్త లేముల నుండి నిన్ను విడిపించి, శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరిచి, కృపాక్షేమము నీ వెంట వచ్చినట్లుగా చేసే గొప్ప దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు ఈ దినాన నీకు తోడుగా ఉన్నారు. ధైర్యంగా ఉండు, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చే దేవుడిగా ఈ దినాన ప్రత్యక్షమై, దేవాని స్వాస్యముగా మీరు మమ్మల్ని చేసుకుని, మీ అధికారమును మాకు అనుగ్రహించి, మేము నీ వైపు చూడగా, నీ మీద ఆనుకొనగా, దేవ మాకు కావలసిన సమస్తమును అనుగ్రహించే దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రం. ఎంతమంది అయితే ప్రభువా ఈ వాక్యం విన్నారో, ఏ లేమిలో ఉన్నారో వారందరూ నిన్ను ఆశ్రయించుచుండగా వారిని ఆశీర్వదించి, తద్వారా మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.